జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం NISM సిరీస్ 8లో చాప్టర్ 4ని తెలుసుకుందాం. చాప్టర్ 4 పేరు వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఆప్షన్ గురించి తెలుసుకుందాం మనం దీంట్లో. ఓకే, సో ఫస్ట్ 4.1లో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్. అసలు ఆప్షన్స్ అంటే ఏంటిది, హౌ ఆప్షన్స్ కేమ్ ఇన్, అసలు యాక్చువల్గా ఆప్షన్స్ ఎందుకు తీసుకొచ్చారు ఏంటిది అని చెప్పేసి తెలుసుకుందాం. ఆప్షన్లో అసలు లైక్ మనకి డెరివేటివ్ అంటే ఏంటిది, ఇది హెడ్జింగ్ ప్రోడక్ట్. హెడ్జింగ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు మనకి. కానీ మనము మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చూస్తారని అంటే, డైలీ ఒక స్టాక్ ప్రైస్ అనేసి అనేది పైకి కిందికి అవుతుంది కదా. సో దీన్ని మేము ట్రేడ్ చేయడానికి, దీన్ని కూడా హెడ్జ్ చేసుకోవడానికి మాకేమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి అనేసి అంటే అప్పుడు ఈ ఆప్షన్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఓకే, సో మార్కెట్ పార్టిసిపెంట్స్ కోరారు కాబట్టి ఆప్షన్స్ అనే ఆప్షన్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఒక ఆప్షన్ ఇవ్వండి అని అంటే దాని పేరే ఆప్షన్స్ అని పెట్టేసి తీసుకొచ్చారు. కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారనమాట. అది ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, సో దీంట్లో బయ్యర్ని వచ్చేసి బయ్యర్ ఆర్ హోల్డర్ అని చెప్పేసి అంటారు అనమాట. హోల్డర్ ఆఫ్ ది ఆప్షన్ అని చెప్పేసి అంటారు. సెల్లర్ని వచ్చేసి సెల్లర్ ఆర్ రైటర్ ఆఫ్ ది ఆప్షన్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఆప్షన్ కేటగిరీస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. అది ఏమి అంటాం మనము, కాల్ ఆప్షన్ ఇంకా పుట్ ఆప్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, కాల్ ఆప్షన్ అంటే ఏంటిది అని అంటే, ఎగ్జాంపుల్ ఒక ప్రైజ్ SBI షేర్ వచ్చేసి ఇప్పుడు మనము 150 రూపీస్ నడుస్తుంది అని అనుకుందాం. ఓకే, 150 రూపీస్ నడుస్తుంది అని అంటే కాల్ అని అంటే ఏంటిది, పైకి అనమాట. ఓకే, పుట్ అంటే నేను కిందికి వెళ్తుంది అని చెప్పేసి పెట్టడం. సో ఇప్పుడు 150 వెళ్తుంది, నా అనాలిసిస్ ప్రకారం 150 నుంచి 160 వెళ్తుంది అని అంటే నేను అప్పుడు SBI కాల్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఎప్పుడైతే ఎక్స్పైరీ ఉందో దానికన్నా ముందే ఇది 150 కన్నా ఎక్కువ వెళ్ళింది అని అంటే నాకు లాభం వస్తుంది అనమాట. అదే ఒకవేళ నేను SBI షేర్ నా అనాలిసిస్ ప్రకారం డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది, పడిపోతుంది అన్నట్టు అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఒక 120 రూపీస్ది పుట్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు షేర్ ఒకవేళ పడిపోతే నాకు ప్రాఫిట్ వస్తుంది, లేదు షేర్ పడిపోకుండా పెరిగింది అని అంటే నాకు లాస్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా కాల్ ఆప్షన్ అంటే ఏంటిదో, పుట్ ఆప్షన్ అంటే ఏంటిదో. రైట్, సో దీంట్లో ఆప్షన్స్లలో ఏమేమి ఉన్నాయి, మళ్ళీ ఇండెక్స్ ఆప్షన్స్ తీసుకొచ్చారు, స్టాక్ ఆప్షన్స్ అంటే ఇండెక్స్ని కూడా ఆప్షన్స్ లైక్ మనం ఫ్యూచర్స్లో చూసాం కదా, ఇండెక్స్ ఒక ఫ్యూచర్స్ వచ్చాయని చెప్పేసి. సో అట్లనే ఆ ఇండెక్స్ ఏదైతే మూమెంట్స్ ఎవ్రీడే మూమెంట్స్ ఉన్నాయో దాన్ని వీళ్ళు ట్రేడ్ చేయడానికి ఇండెక్స్ ఒక ఆప్షన్స్ని కూడా తీసుకొచ్చారనమాట. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అని స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి కదా అవి మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి, వెరాస్ ఇండెక్స్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, మంత్లీ కూడా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇండెక్స్ వచ్చేసి మనకి ఏవైతే జనరల్గా ఫేమస్ ఇండెక్సెస్ ఉన్నాయో, మిడ్ క్యాప్ అని చెప్పేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మళ్ళా బ్యాంక్ ఎక్స్, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఫ్యూచర్స్లో ఇంకా ఆప్షన్స్లో ట్రేడ్ చేయవచ్చు మనం. ఓకే, సో స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి ఏవైతే ఫ్యూచర్స్లో ఉన్నాయో అవి కూడా మ్యాక్సిమం అన్నీ మనకి ఆప్షన్స్లలో ఉంటాయన్నమాట. దాంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎక్స్పైరీ ఆర్ మెచ్యూరిటీ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఇండెక్స్ వచ్చేసి మనకి వీక్లీ ఉంటుంది, మంత్లీ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బయ్యర్ ఆఫ్ అన్ ఆప్షన్, ద బయ్యర్ ఆఫ్ అన్ ఆప్షన్ ఈజ్ వన్ హూ హ్యాస్ రైట్ బట్ నాట్ ది అబ్లిగేషన్ ఇన్ ద కాంట్రాక్ట్. సో ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, మనకి కొంచెం అర్థం కాదు జనరల్గా. ఇది ఏంటంటే అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ చూసింది భయ్య. ఓకే, ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ ఒక 50% అయ్యింది, ఒక 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది సార్, మీరు ఏమైనా టోకెన్ అమౌంట్ ఇచ్చేసి మీరు ఫ్లాట్ని బుక్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఒక 10,000 కట్టేసి బుక్ చేసుకున్నాను అనమాట. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది, మీరు అలా క్లియర్గా చెప్పేసిండు ఏమని, నాకు 5 months అని అంటున్నారు కాబట్టి నేను ఈ టోకెన్ అమౌంట్ ఇస్తున్నా, 5 months లోపల నాకు ఇవ్వలేదు అని అంటే నేను ఈ ఫ్లాట్ని నేను తీసుకోను అని చెప్పేసిండు. ఓకే, అయితే ఇక్కడ ఏంటిది, ఆ 5 months లోపల మీకు ఆ ఫ్లాట్ని డెలివరీ చేయడం ఆ అబ్లిగేషన్ ఎవరి దగ్గర ఉంది, కాంట్రాక్టర్ దగ్గర ఉందన్నమాట. అది కాంట్రాక్టర్ అయినా ఫుల్ఫిల్ చేసినాక కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల
మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే మీరు బ్యాంక్లో లోన్ అప్లై చేశారు, లేకుంటే అమౌంట్ అరేంజ్ కాలేదు, అప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నేను టోకెన్ అమౌంట్ ఇచ్చేసిన కదా, అది మీ దగ్గరనే పెట్టేసుకోండి, నేను దీన్ని అయితే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేను అని చెప్పేసి చెప్పవచ్చు. జనరల్గా ఇట్లనే అవుతుంది కదా. కానీ మీరు ఒకసారి టోకెన్ అమౌంట్ ఇచ్చినాక ఆ రిసిప్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక వాళ్ళు ఒకవేళ ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో అది 5 months లోపల కట్టి ఇవ్వట్లేదు అని అంటే దానికి పూర్తి బాధ్యత ఎవరిది? కన్స్ట్రక్షన్ వాళ్ళది. అంటే ఆయన మాట తప్పినట్టు వస్తుంది. జనరల్గా మనం కోర్టులో కేసు కూడా వేయచ్చు, రైట్. కానీ బయ్యర్ కొనలేడు అని చెప్పేసి ఎవరైనా సెల్లరు వచ్చేసి బయ్యర్ పైన వేయరు, ఎందుకంటే వేరే బయ్యర్ కొనుక్కుంటాడు కాబట్టి. కానీ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంది పైసలు ఏదైతే కట్టిండో దానికి సెల్ చేసేటైనా 100% ఇవ్వాల్సిందే. సో ఇది మైండ్లో గుర్తుకుంది కదా. దీన్ని ఆబ్లిగేషన్ అని అంటారు అనమాట. సెల్లర్ ఒక ఆబ్లిగేషన్, బయ్యర్కి అట్లాంటి ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఆ పర్టికులర్ ఫ్లాట్ ఏదైతే తీసుకోవడానికి టోకెన్ అమౌంట్ ఇవ్వడానికి ఉంటుంది కదా, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రైట్ మాత్రం ఉంటుంది. రైట్ అని అంటే ఆయన ఇష్టపూర్వకంగా ఒకవేళ 10,000 కట్టి రిజిస్ట్రేషన్ టోకెన్ అమౌంట్ ఇచ్చి చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. అది ఆప్షనల్గా ఒక రైట్ అనేసి అయితే ఇచ్చారనమాట. కానీ దాన్ని ఆబ్లిగేషన్ అయితే లేదు. అంటే టోకెన్ అమౌంట్ ఇవ్వగానే 100% మీరే మొత్తం 50 లక్షలు కట్టి మీ దగ్గర ఉన్నా లేకున్నా అని కట్టేసి అప్పులు చేసేదాన్ని కొనాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ సెల్లర్కి మాత్రం అమౌంట్ టోకెన్ అమౌంట్ తీసుకుండు, మళ్ళీ ఈయన వచ్చి పైసలు ఇస్తుండు అని అంటే మాత్రం సచ్చినట్టు ఆయన 5 నెలల లోపల ఇవ్వాల్సిందే. అది ఆయన ఆబ్లిగేషన్ అనమాట. ఓకే. సో ఆబ్లిగేషన్ అని అంటే అర్థమైపోయింది మీకు. మళ్ళీ బయ్యర్ ఇప్పుడు ఈడ సింపుల్ ఏంది, హూ హ్యాస్ ఏ రైట్ బట్ నాట్ ది ఆబ్లిగేషన్. బయ్యర్కి ఏంటంటే ఆబ్లిగేషన్ ఉండదు, సెల్లర్కి మాత్రం ఆబ్లిగేషన్ ఉంటుంది పక్కా. ఇది ఉంటుంది, ఈ హ్యాజ్ ఎ సెల్ ఆబ్లిగేషన్. ఓకే. అయితే ఇప్పుడు మనము ఇక్కడ టోకెన్ అమౌంట్ అనే ఏదైతే అన్నామో ఆ టోకెన్ అమౌంట్ని మనము ఏమని పిలుస్తాం, ఇక్కడ ఆప్షన్స్లలో ప్రీమియం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఆప్షన్స్ వచ్చేసి 2 types ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే అమెరికన్ ఆప్షన్, ఇంకోటి వచ్చేసి ఏమో యూరోపియన్ ఆప్షన్ అనమాట. అమెరికన్ ఆప్షన్కి యూరోపియన్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటిది అని తెలుసుకునే ముందు మనం అసలు ఏది వాడతాం మనిషి అంటే యూరోపియన్ ఆప్షన్స్ వాడతాం అనమాట. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక సిఈ పిఈ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏంటిది? సిఈ అంటే ఏంటిదంటే కాల్ యూరోపియన్, పిఈ అంటే పుట్ యూరోపియన్. అర్థమైంది కదా, దాని ఫుల్ ఫామ్ అనమాట ఇది. సో రెండిట్లలో డిఫరెన్స్ ఏంటిది అసలు అంటే అమెరికన్ ఆప్షన్స్లలో ఎక్స్పైరీ డేట్ కన్నా ముందు వచ్చి కూడా వాళ్ళు ఎక్సైజ్ చేయొచ్చు. అంటే బయ్యర్ ఎవరైతే ఉంటారో ఆయన పోయి అడగొచ్చు అనమాట. ఏమని, మీరు నాకు 5 months టైం ఇచ్చింది కదా, మనము ఫ్లాట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి దాన్ని చెప్తున్నాం. సో అమెరికన్ ఆప్షన్స్లలో ఎట్లుంటుందని అంటే 5 months మనము కాంట్రాక్ట్లోకి వచ్చినాం, ఒక టోకెన్ అమౌంట్ కట్టేసి 5 months తర్వాత నాకు ఫ్లాట్ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే నేను డిమాండ్ చేయవచ్చు అనమాట. ఏంది, ఒక 2 months తర్వాతనే నాకు ఫ్లాట్ ఇచ్చేసింది సచ్చినట్టు, మీరు నాకు అవన్నీ తెలియదు, నాకు ఇప్పుడు 2 months తర్వాత నాకు ఇప్పుడు కావాల్సిందే అని చెప్పేసి అంటే ఆ కన్స్ట్రక్షన్ అయినా ఎట్లకించైనా చేసి ఆ ఫ్లాట్ కాకుండా వేరే ఫ్లాట్ తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అది. సో ఇది మన ఇండియన్ మార్కెట్లో మనకి వర్కౌట్ కాదు కాబట్టి యూరోపియన్ స్టైల్ తీసుకొచ్చారనమాట. యూరోపియన్ స్టైల్ ఏంటిది, ఇప్పుడు మీరు కాంట్రాక్ట్లో ఏమైతే రాసుకున్నారో 5 months అని చెప్పేసి అన్నారు కదా, మీకు తీసుకునే రైట్ అయితే ఉంది. కానీ ఎప్పుడు ఆ 5 months అయిపోయాక ఆ 5 monthsలో కూడా ఏదైతే డేట్ అనుకుంటామో, లైక్ 1st of May అనో ఏదో ఒకటి అనుకుంటాం కదా, ఆ డేట్ రోజు వరకు మీరు ఆగాల్సిందే అనమాట. ఆ సెల్లర్కి మీరు టైం ఇవ్వాలి అని చెప్పేసి మనము యూరోపియన్ ఆప్షన్ని తీసుకున్నాం అనమాట. అమెరికన్ ఆప్షన్ అయితే కొంచెం రిస్కీ ఉంటుంది, సెల్లర్కి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ అవుతుంది, ఈ కొట్లాటలు ఎక్కువ అవుతాయి దీంట్లో. ఎందుకంటే నేనేమంటా, నాకు మీ గురించి నాకు అనవసరం, నేను స్వార్థం చూసుకుంటా అని అన్నట్టు ఉన్నాను అనుకోండి, అప్పుడు చాలామంది మోసపోతారు కదా. అందుకనే యూరోపియన్ ఆప్షన్స్ని తీసుకొచ్చారు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పైరీ టైంలో మాత్రమే ఏది ఉన్నా కానీ సెటిల్మెంట్స్ అనేది అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు అని చెప్పేసి యూరోపియన్ ఆప్షన్స్ని తీసుకొచ్చామన్నమాట మనం. ఓకే. సో ఆప్షన్ ప్రీమియము ఆల్రెడీ ఇక్కడ నేను కవరప్ చేసేసాను. ఓకే.
సో స్పాట్ ప్రైస్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. స్పాట్ ప్రైస్ అంటే ఏంటిది? స్పాట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని స్పాట్ ప్రైస్ అంటారు. స్పాట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది? సింపుల్గా క్యాష్ మార్కెట్లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో దాన్నే స్పాట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి అంటారు అనమాట. క్యాష్ మార్కెట్ అంటే బయట మార్కెట్లో లేదంటే స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్ ఒక విలువ నడుస్తుందో, లేదంటే ఒక కమోడిటీ అయితే బయట గోల్డ్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే నడుస్తుందో దాన్ని మనం స్పాట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం అనమాట. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటిది? స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటిది అంటే నేను ఇప్పుడు ఎస్బీఐ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా. ఎస్బీఐ ఇప్పుడు 150 నడుస్తుంది. ఇది నేనేమంటున్నాను 160 వెళ్తుంది అని చెప్పేసి అన్నాను కదా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇది స్పాట్ ప్రైస్. ఇదేమో 160 వెళ్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ఇదేమో నా స్ట్రైక్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకే. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది అంటే ఎంతైతే వాల్యూమ్ ఉందో ఈ కాంట్రాక్ట్స్ బయింగ్ సెల్లింగ్ చేసేది ఎంతైతే ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది, ఇంకా ఓపెన్ పొజిషన్లో ఉన్నాయో వాటిని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నట్టు అంటాం అనమాట. ఓపెన్ పొజిషన్ అన్నది మనం ఇంతకుముందు చాప్టర్లో మాట్లాడుకున్నాం, చాప్టర్ 3లో. ఓపెనింగ్ ఏ పొజిషన్ అంటే ఏంటిది? ఒక పొజిషన్ ఆల్రెడీ నేను బై చేశాను అనమాట, కానీ దాన్ని నేను ఇంకా సెల్ చేయలేను అంటే అది ఇంకా ఓపెన్లోనే ఉంది, ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు అన్నట్టు ఓపెన్లో ఉందన్నమాట. ఓకే. సో అట్లా ఎన్నైతే ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉంటాయో వాటి యొక్క వాల్యూమ్ని అంటారు? ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏమని రాశానంటే నేను ఎక్సైజ్ ప్రైజ్ అన్నా స్ట్రైక్ ప్రైస్ అన్నా ఒకటే. ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్ అంటే ఏం లేదు, మనము మెచ్యూరిటీ డేట్ ఒకటి ఉంటుంది అని చెప్పాము కదా. లైక్ స్టాక్లో వచ్చేసి అయితేనేమో మంత్లీ ఉంటుంది, వేరాస్ ఇండెక్స్లో వచ్చేసేమో వీక్లీ మంత్లీ ఉంటుంది అని చెప్పేసి అన్నాను. సో ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. మనకి జనరల్గా ఈ స్టాక్ ప్రైజెస్ వచ్చేసేమో మంత్లీ ఎవ్రీ థర్స్డేకి ఉంటాయి అనమాట. ఎవ్రీ లాస్ట్ థర్స్డేకి ఉంటాయి. మంత్లో లాస్ట్ థర్స్డేలో ఉంటాయన్నమాట. కమింగ్ టు ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే మిడ్ క్యాప్ వచ్చేసి మండే రోజు ఉంటుంది. ఇక్కడ రాస్తాను. ఓకే. మిడ్ క్యాప్ వచ్చేసేమో మండే రోజు ఉంటుంది. ఇది క్వశ్చన్ అయితే కాదు, లైక్ మీకు జస్ట్ ఓన్లీ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. మళ్ళీ థర్స్డే వచ్చేసేమో మనకి బ్యాంక్ నిఫ్టీ అది ఉంటుంది అట్లా. సో వీక్లీ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కటి ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. ఓకే. ఒక రోజేమో సెన్సెక్స్ ఉంటుంది, ఒక రోజేమో బ్యాంక్ ఎక్స్ ఉంటుంది, ఒకరోజు ఇంకోటి ఏదో నిఫ్టీ ఉంటుందబ్బా, సారీ. ఓకే. సో అట్లా ప్రతి ఒక్క రోజు మనకి మండే నుంచి ఫ్రైడే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇండెక్స్ అన్నది వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయన్నమాట. సో వాటి డేట్స్ని ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్స్. ఆ రోజు 100% ఆ మెచ్యూరిటీ టైం కల్లా మనము ఏవైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో వాటిని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. కానీ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, బయ్యర్కి రైట్ మాత్రమే ఉంది, ఆబ్లిగేషన్ లేదు. కాబట్టి నేను ఒకవేళ బయ్యర్ అనుకోండి, నేను ఆప్షన్ని కొనొచ్చు, ఆ రైట్ నాకు ఉంది. కానీ మ్యాండేటరీగా అమ్మాలి అని చెప్పేసి కొన్న ఆప్షన్ని నేను మ్యాండేటరీగా ఎక్స్పైరీ డేట్ రోజు అమ్మాలి అని చెప్పేసి ఏం లేదు. కానీ సెల్లర్కి మాత్రం అమ్మిండు కాబట్టి ఆయన కొనాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆయనకి ఆబ్లిగేషన్ ఉంటుంది. సెల్ చేసిండు అంటే ఆయన ఎవరికొకరికి సెల్ చేసిండు అంటే ఆయన దగ్గర ఇవ్వడానికి ఉండాలి కాబట్టి ఆయన వేరే దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా కొనుక్కోవాలన్నమాట. ఆయనకు ఆబ్లిగేషన్ ఉంటుంది కాబట్టి ఆయన మ్యాండేటరీగా ఆ పొజిషన్ని క్లోజ్ చేయాల్సిందే. కానీ బయ్యర్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్లో ఉన్నా కానీ ఏం కాదు. ఓకే. అసైన్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే సింపుల్గా అసైన్మెంట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఈ ట్రేడ్స్ క్లోజ్ అయిపోతాయో అప్పుడు బయ్యర్కి ఇంత, సెల్లర్కి ఇంత అని చెప్పేసి మనం అసైన్మెంట్ చేస్తామన్నమాట. దాన్నే అసైన్మెంట్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఓపెనింగ్ ఏ పొజిషన్ అంటే న్యూ ట్రేడింగ్ పొజిషన్ ఈదర్ బై ఆర్ సెల్. ఓపెనింగ్ పర్చేస్ అంటే ఏంటి అంటే లాంగ్ పొజిషన్. అంటే మనము ఒక ఆప్షన్ని బై చేసి పెట్టుకుంటున్నామని అంటే దాన్ని మనం ఓపెనింగ్ పర్చేస్ అని చెప్పేసి అంటాము. ఓపెనింగ్ సేల్ అంటే మనం ఏదైనా ఆప్షన్ని మనము సెల్ అవుట్ చేస్తున్నాము అంటే
దాన్ని మనం షార్ట్ పొజిషన్ ఆర్ ఓపెనింగ్ సేల్ అని చెప్పేసి అంటాం అనమాట. క్లోజింగ్ ఏ పొజిషన్ అంటే దీన్ని మనము జనరల్గా టర్మినాలజీ ఏమని అంటాము, స్క్వేరింగ్ ఆఫ్ అని చెప్పేసి అంటాం అనమాట. స్టాక్ మార్కెట్ అబ్రివేషన్స్లలో క్లోజింగ్ పొజిషన్ అంటే ఒక పొజిషన్ని మనము ఆల్రెడీ ఓపెన్ ఉన్న పొజిషన్ని మన పోర్ట్ఫోలియోలో దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనేసి అంటే దాన్ని మనం స్క్వేరింగ్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. ఓకే. క్లోజింగ్ పర్చేస్ అని అంటే ఏంటిది, నేను ఒక 10 days బ్యాక్ పర్చేస్ చేశాను, దాన్ని ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను అని అంటే దీన్ని నేను క్లోజింగ్ పర్చేస్ అని అంటాను అనమాట. దాన్ని కవరింగ్ ఆర్డర్ కవర్ ఆర్డర్ అని చెప్పేసి అంటారు అనమాట. క్లోజింగ్ సేల్ అని అంటే ఒక సేల్ని మనం క్లోజ్ చేయడాన్ని క్లోజింగ్ సేల్ అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ పెద్దగా ఎవ్వరు ఏం అడగరు, కానీ జస్ట్ ఓన్లీ నార్మల్గా మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఆప్షన్స్. కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. లైక్ ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, స్పెసిఫికేషన్స్ అన్న పదం మనం దేనికి వాడతాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. సో ఇది దేనికి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఆప్షన్స్కి ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్తున్నారు అనమాట. జస్ట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫ్యూచర్స్, ద ఎక్స్చేంజ్ డిసైడ్స్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ అదే చెప్పారు చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఎక్స్చేంజ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ ద ఆప్షన్ ప్రీమియం, ఈ ఆప్షన్ ప్రీమియంని తప్పించి మినహాయించి మిగతాదంతా ఏది డిసైడ్ చేస్తుంది, ఎక్స్చేంజ్ మాత్రమే డిసైడ్ చేస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా. ఫర్ ఆల్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్. ఓకే. ద కామన్ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. దాంట్లో ఏమేమి ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్లలో, ఇది లాట్ సైజ్లలో చేయాలన్నమాట. లాట్ సైజెస్ అంటే ఏంటిది, ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ లైక్ లాట్స్లలో మనము దీన్ని బై అండ్ సెల్ చేయవచ్చు. ఎందుకు అనేసి అన్నది నేను చాప్టర్ 2లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను, ఫిర్బీ మళ్ళీ కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 10 grams ఆఫ్ గోల్డ్ తీసుకుందామని చెప్పేసి అన్నట్టు అనుకుంటున్నాను, కానీ అవతల వేరైనానేమో ఓన్లీ 8 grams మాత్రమే ఉన్నాయి నా దగ్గర. అయితే ఇప్పుడు నాకు ఆయనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, ఎందుకంటే నాకు ఇంకా 2 grams ఎక్కువ కావాలి, ఆయననేమో అమ్మడానికి లేదు అంటే నేను 8 grams కొనాలి, అవతలైననేమో 10 grams అమ్మడానికి ఉన్నాడు, 10 grams కన్నా నేను తక్కువ అమ్మడానికి అంటుండు. సో ఇట్లాంటి వేరియంట్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు లాట్స్ పెట్టారనమాట. ఎవరైనా కొనాలి అమ్మాలి అనేసి అన్నట్టు అనుకుంటున్నారంటే అంటే ఎగ్జాంపుల్గా 10 grams అనేసి అన్నది ఒక లాట్ సైజ్, దాన్ని మీరు మళ్ళీ మీరు ఫ్రాక్షన్స్లో చేయలేరు అనమాట. లైక్ ఏంది 1 గ్రాము కొంట 5 grams కొంట అని చెప్పి చేయడానికి రాదు. దాంట్లో 10 grams అనేసి అంటే 10 grams మాత్రమే మీరు కొనాలి అనమాట. ఓకే. దాన్ని లాట్ సైజింగ్ అనేసి అంటూ అంటారు. కాంట్రాక్ట్ ట్రేడింగ్ సైకిల్. ఓకే. కాంట్రాక్ట్ ట్రేడింగ్ సైకిల్. ఓకే. సో కాంట్రాక్ట్ ట్రేడింగ్ సైకిల్ ఇందులో ఆప్షన్స్లలో సేమ్ ఫ్యూచర్స్ లాగానే ఉంటుంది. అక్కడ కూడా మనకి 3 months ట్రేడింగ్ సైకిల్ ఉంటుంది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఇది 3 month ట్రేడింగ్ సైకిల్ ఉన్నా కానీ దీంట్లో వీక్లీ ఎక్స్పైరీ ఇంకా మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది అనమాట. ఓకే. సో మెచ్యూరిటీ ఆర్ ఎక్స్పైరీ అనేసి అన్నది దీంట్లో వీక్లీలో కూడా ఉంటాయి అన్నమాట. ఎందులో ఉంటాయని చెప్పాను, ఇండెక్స్ రిలేటెడ్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అందులో వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అదొక చిన్న డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. ఎక్స్పైరేషన్ డేట్ అని అంటే ద డే ఆన్ విచ్ ఎ డెరివేటివ్ కాంట్రాక్ట్ సీజ్ టు ఎగ్జిట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పైరేషన్ డేట్ అని అంటే ఆ రోజుకి మీరు 100% మీరు ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది. అది స్టాక్ వచ్చేసరికి ఏమో మంత్లీ ఉంటుంది, ఇండెక్స్ వచ్చేసరికి ఏమో వీక్లీ ఉంటుంది. సో వీక్లీలో మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తున్నారు ఆప్షన్స్ అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ ఒక ఎక్స్పైరీ డే ఎప్పుడైతే ఉందో ఆ డే కల్లా మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఒకవేళ స్టాక్ అయితేనేమో మంత్లీ ఉంటాయి, ఆ మంత్ది మీరు క్లోజ్ చేసి ఉండాలి ఆ డే కల్లా. ఓకే. టిక్ సైజ్ వచ్చేసి మనం ఇంతకుముందు కూడా చెప్పాము, మినిమం ఆర్డర్ ఎంతైతే ఉంటుందో టిక్ సైజ్ అంటే ప్రైస్ని పెంచడానికి,
జనరల్గా 0.5 పైసా ఉంటుంది మన దగ్గర, 5 పైసా ఉంటుంది మన దగ్గర. సో దాన్ని టిక్ సైజ్ అనేసి అంటారన్నమాట. అంటే ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 పైసాలోనే మనము ప్రైజ్ని అయితే మనం కోట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్ అంటే ఏంటిది అంటే జనరల్గా మనము ఈ ఇది డెరివేటివ్ మార్కెట్లో మనము ఒక్కొక్కసారి మనకి ఫిజికల్గా కావాలి అని చెప్పేసి కూడా మనం ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఆ సెటిల్మెంట్ని మనము జనరల్గా బయట ఏదైతే చేసుకుంటామో దాన్ని సెటిల్మెంట్ అనేసి అనుకుంటాం కదా. లైక్ ఒకవేళ నేను ఓన్లీ స్పెక్యులేటర్ అనేసి అనుకోండి, స్పెక్యులేటర్ అయితేనేమో నాకు ఓన్లీ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అని అంటే దాంట్లో ఏదైతే ప్రైస్ మూమెంట్ ఉందో దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. అదే ఒకవేళ ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఫిజికల్ గోల్డ్ కావాలి అని అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఎక్సైజ్ చేసేటప్పుడు నాకు అమౌంట్ వద్దు, అమౌంట్ బదులు నాకు గోల్డ్ కావాలి, ఫిజికల్ గోల్డ్ కావాలి అని అంటే సెటిల్మెంట్ టైంలో ఆ క్యాష్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రోజు అవుతాయి అనమాట. దాన్నే ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఆ ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్ అనేసి అన్నది వేరీ కావచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరైతే సెల్లర్ ఉన్నాడో ఆయన ఏమనుకున్నాడు, గోల్డ్ ప్రైస్ పడిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అనుకోకుండా అదేమైంది, గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. అట్లాంటప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే ఏదైతే ఇప్పుడు కరెంటు మార్కెట్లో నడుస్తుందో ఆయన ఇప్పుడు అక్కడ దొరికిపోయింది మనకి చచ్చినట్టు. ఆయన నేను ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి ఇవ్వాల్సిందే ఇక, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే మార్కెట్లో 70,000 నడుస్తుంది గోల్డ్, కానీ ఆయన ఏమన్నాడు, ఇది 60,000కి పడిపోతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన అనుకున్నట్టు కాకుండా అది ఎంత అయిపోయింది, 80,000కి పోయిందని అన్నట్టు అనుకుందాం. 80,000కి పోయినప్పుడు అప్పుడు నేను డిమాండ్ చేయవచ్చు అనమాట, నాకు 80,000 కాదు, నాకు ఫిజికల్ గోల్డ్ కావాలి, ఫిజికల్ గోల్డ్ ఒక 82,000 లెక్క, సారీ 80, నాకు ఫిజికల్ గోల్డ్ కావాల్సిందే అని చెప్పేసి అంటాడు. ఫిజికల్ గోల్డ్ కావాల్సిందే అని అన్నప్పుడు అప్పటికప్పుడు ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో జనాలు కూడా ఎట్లుంటారు అని అంటే వాడుకుంటారు కదా. సో అప్పుడు 80,000 ఉన్నది కూడా 81,000కి, 82,000కి, 83,000కి అమ్మేటోళ్ళు ఉంటారనమాట. సో అప్పుడు నువ్వు ఎంత ప్రైస్కి దొరికితే అంత ప్రైస్కి నువ్వు సెటిల్మెంట్ చేయాల్సిందే. దాన్ని ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్ అని చెప్పేసి అంటారు అనమాట. అది ఎక్స్పైరీ డే రోజు మనకి తెలుస్తుంది ఎంత ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. ఓకే. అందుకని మనం ఏం చేస్తాం మనిషి అంటే జనరల్గా ఆ 3 o'clock కన్నా ముందే, 3:15 కానీ 3 o'clock కల్లా ముందే మ్యాక్సిమం చాలామంది క్లోజ్ చేసేస్తారు పొజిషన్స్ని. ఒకవేళ క్లోజ్ చేయలేకపోయినా మనిషి అంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫిజికల్ గోల్డ్ కాదు, నాకు ఓన్లీ అమౌంట్ మాత్రమే ఇవ్వాలి అని అన్నా కానీ మనం ఆ పొజిషన్ని క్లోజ్ చేయలేకపోతే కనుక మనకి పెనాల్టీస్ కూడా పడతాయి అన్నమాట. సో అది కూడా ఒక లాస్ కాబట్టి జనరల్గా మనము ఎక్స్పైరీ డేట్ రోజు ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్. ఒకవేళ ట్రేడ్ చేసినా కానీ బయ్యర్ సైడ్ ఉంటే ఓకే, సెల్లర్ సైడ్ ఉంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం 100% మన పొజిషన్ని క్లోజ్ చేసేటట్టు అయితేనే మనం సెల్ పొజిషన్లోకి వెళ్ళాలి, ఆర్ షార్ట్ సెల్లింగ్ చేయాలి. ఓకే. ట్రేడింగ్ అవర్స్ లైక్ అన్నిటికీ ఉన్నట్టే సేమ్ దీనికి కూడా 9:15 నుంచి 3:30 వరకు. మనీనెస్ ఆఫ్ ఎన్ ఆప్షన్, ఇది ఇంపార్టెంట్. ఇది సింపుల్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఎస్బీఐ షేర్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. ఓకే. సో 150 రూపీస్ ఉంది అని అంటే దీన్ని మనం ఏమంటాము, 150 రూపీస్ ఉంది, 150 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకోండి, ఇది స్ట్రైక్ ప్రైస్. ఓకే. సో స్పాట్ ప్రైస్ ఏంటిది, 150 రూపీస్ ఉంది. స్పాట్ ప్రైస్ 150 ఉంది, నా స్ట్రైక్ ప్రైస్ 150 ఉంది. అప్పుడు అది ఏంటిది, అది ఎట్ ద మనీ. ఓకే. ఇప్పుడు స్పాట్ ప్రైస్ 150 ఉంది, కానీ నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ఏదైతే ఉందో అది 160. అంటే ఏంటిది, ఆ ప్రైస్ ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే ఏంటిది, అది ఇన్సైడా అవుట్ సైడా, అది అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. అది ఎందుకంటే దీని బౌండరీస్లో లేదు, అది అవుట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పేసి అంటాం అనమాట. అదే స్పాట్ ప్రైస్ 150 ఉంది, నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ వచ్చేసేమో 130 అనుకోండి. అదేమైపోయింది, ఇప్పుడు ఈ ప్రైస్ని నేను దాటుకొని
ఇక్కడికి వచ్చాను కదా, అంతే కదా. ఈ 130 అన్న ప్రైస్ని ఆ షేర్, ఎస్బీఐ షేర్ దాటుకొని 150కి వచ్చేసింది. సో ఇదేమవుతుంది, ఇది ఇన్సైడ్ అవుతుంది. ఇన్సైడ్ కాబట్టి ఇది ఇన్ ద మనీ, ఇది ఎట్ ద మనీ, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. ఇది క్లియర్ కదా. సో కాల్కి వచ్చేసరికి ఏమో ఇట్లుంటుంది, కానీ పుట్కి వచ్చేసరికి మొత్తం వ్యవహారం అంతా చేంజ్ అయిపోతుంది. పుట్కి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఈ స్పాట్ ప్రైస్ నేను 150 పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో ఇన్ ద మనీ ఏదై ఉంటుంది. ఇప్పుడు కాల్ అనేసి అంటే నేను ఏమని చెప్తున్నా, ప్రైజు ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నా. కానీ పుట్ అంటే నేనేమంటున్నా, ప్రైజు ఈ 150 నుంచి పడిపోతుంది అని చెప్పేసి అంటున్నా. సో నా వ్యూలో ఏంటిది, 160 అనేసి అన్నది ఆల్రెడీ అయిపోయింది, ఓవర్. ఇది అయిపోయింది కాబట్టి ఇది 160కి ఇప్పుడు ఉన్నది, వచ్చింది ఈడ. నెక్స్ట్ నేను ఈ నుంచి ఇంకా కింద పడిపోతుంది అని చెప్పేసి అంటున్నాను. అంటే కావాల్సింది ఏంటిది, ఇది 130కి రావాలి. ఇది అప్పుడు ఏమవుతుంది, పుట్ సైజు వచ్చింది అనేసి అంటే 150 ఏదైతే ఉందో అది స్పాట్ ప్రైస్ కాబట్టి ఇది సేమ్ మళ్ళీ ఎట్ ద మనీ అవుతుంది. ఇది ఎట్ ద మనీ అవుతుంది కాబట్టి నా వ్యూ ఏంటిది, పుట్ సైజ్ అంటే కింద పడిపోతుంది, ఇంకా ప్రైస్ అనేసి అన్నది కింద పడిపోతుంది. కాబట్టి నా దృష్టిలో అది ఏం కావాలి, ఇంకా కిందికి రావాల్సి ఉంది. కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది అనమాట. ఇంకా కాలేదు ఇది, అంటే ప్రైస్ ఇంకా పడిపోలేదు. నా వ్యూలో పడిపోతుంది అని చెప్పేసి ఉంది కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ద మనీ. ఏదైతే అయ్యేది ఉందో దాన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ అని అనుకుంటాం. ఇక్కడ ఇది 150కి వచ్చింది అని అంటే పుట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళ మెంటాలిటీ ఏంటిది, ఆల్రెడీ 160 కన్నా కింద పడిపోయింది అని చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది అన్న పర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఇన్ ద మనీ అవుతారు అనమాట. అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది కావాల్సింది. ఏదైతే అయిపోయి ఉంటుందో దాన్ని ఇన్ అంటాం, ఏదైతే కావాల్సి ఉంటుందో దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, రైట్. కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యిందని అంటే ఈ ఒక్క పార్ట్ మళ్ళీ రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఆఫ్ ఎన్ ఆప్షన్. ఓకే, సో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటిది అంటే బై న్యాచురల్గానే ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పేసి పిలుస్తామన్నమాట, అంటామన్నమాట. ఓకే, టైం వాల్యూ అంటే ఏంటిది అంటే టైంని ముడిపడి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం టైం వాల్యూ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని అంటే ఎట్లా చెప్పాలి, ఒక పర్సన్ ఉన్నాడండి. ఓకే, అయినా ఒక పార్టీలో నార్మల్గా ఒక కార్యకర్త అని చెప్పేసి అనుకుందాం. అయితే యాజ్ ఏ కార్యకర్తగా ఆయనకి ఒక వాల్యూ ఉంది. ఓకే, ఆయన ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు. సర్పంచ్ అయినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, ఆయన ఎడ్యుకేషన్ పైన, మళ్ళీ ఇంకా రోడ్ల పైన, లేకుంటే రోడ్ల గురించి ఇంకా వేరే ఇతర దానిపైన ఆయన వర్కౌట్ చేస్తాడు ఏమో అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే, కానీ ఆయన ఏం చేయలేడు అనమాట. కానీ ఆయన మంచివాడు కాబట్టి ఆయన దగ్గరికి ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో దాన్ని ఆయన రిజాల్వ్ చేసిండు. అంటే ఆయన మీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, ఆయన ఇన్ని గనము మనకి మన విలేజ్ ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడికి తీసుకెళ్తాడు అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్. కానీ ఆయన దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్ని మాత్రమే ఆయన సాల్వ్ చేసిండు కాబట్టి నాట్ బ్యాడ్, కాబట్టి ఆయన ఈ పొజిషన్లో ఉండు ఆయన. కానీ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, ఇది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఈ పొజిషన్లో ఉండు అని అంటే లైక్ అక్కడ చెడు పనులు చేయట్లేదు, మంచి పనులు చేయట్లేదు, అంటే ఇది న్యూట్రల్లో ఉన్నాడు ఆయన. ఇదేమో మీ ఎక్స్పెక్టేషన్, ఇది హై. ఆయన ఏంది తప్పు పనులు కూడా చేయలేదు కాబట్టి మీ దృష్టిలో ఆయన విలువ ఏముంటుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు మీరు ఏదైతే అనుకున్నారో మైండ్లో అనుకున్నది అలా ఆయన చేసిండు అని అంటే అప్పుడు ఆయన వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ ఆయన నార్మల్గా చెడు పనులు చేయకుండా కానీ నార్మల్గా ఏవైతే ఉంటాయో అవే పనులు చేసుకుంటూ పోయినా కానీ మీ దృష్టిలో ఆయన విలువ ఏంటిది, న్యూట్రల్, పెద్దగా ఏముండదు, అంటే 0.
పెద్దగా ఏముండదు, నార్మల్గా జీరోనే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. సో ఇదే విధంగా ఆప్షన్లో కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, స్టాక్ ఇప్పుడు 150 నుంచి 160కి ర్యాలీ అవుతుంది అన్నప్పుడు దాని ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటిది, ఇది మన స్పాట్ మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో దానికన్నా నేను ఇంకొంచెం ప్రీమియం ఎక్కువిచ్చి కొనుక్కుంటా. ఓకే, కానీ టైం గడుస్తున్న కొద్దీ ఇప్పుడు ఇది 150 రూపీస్ నుంచి 160 రూపీస్ లోపల 150 నుంచి 160 అవుతుంది అని చెప్పి నా ప్రిడిక్షన్. అది ఎప్పటికల్లా, ఈరోజు ఒకవేళ థర్స్డేనో ఫ్రైడేనో, ఇది ఫ్రైడే రోజు అనుకున్నాం, నెక్స్ట్ థర్స్డే కల్లా అది 160 వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నది నా ప్రిడిక్షన్. అయితే ఇప్పుడు ఏమైంది, ఫ్రైడే అయిపోయింది. ఫ్రైడే తర్వాత సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, రైట్. అయితే ఇప్పుడు ఎక్స్పైరీ ఎప్పుడు మనకి థర్స్డే రోజు ఎక్స్పైరీ అన్నట్టు అనుకుందాం. ఓకే, థర్స్డే రోజు ఎక్స్పైరీ అయితే ఇప్పుడు నేను ఫ్రైడే రోజుకి నాకేంటిది 5 days ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్రీమియం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 5 రూపీస్ కట్టు మనిషి అంటే 5 days ఉన్నాయి కదా, నేను కట్టేస్తాను. కానీ మండే రోజు ఎవరైతే ట్రేడ్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా 5 రూపీస్ కట్టు మనిషి అంటే అది న్యాయమేనా? కాదు. ఎందుకు న్యాయం కాదు? ఎందుకు మనిషి అంటే వాళ్ళకి మిగిలిన రోజులు ఎన్ని, 4 days ఉన్నాయి. సో రోజులు అనేసి అన్నది తక్కువైపోయింది కాబట్టి ఈ టైం ఒక డికే వచ్చింది కాబట్టి ఆ టైం వాల్యూ అనేసి అన్నది ఆ పర్టికులర్ ఆప్షన్ ప్రీమియంది పడిపోతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఎట్లా తక్కువ అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ ఏంటివి అనేసి అన్నది మనం ఆప్షన్ గ్రీక్స్ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో మనం చెప్పుకుందాం. ఇదే వీడియోలో చెప్తాను నేను, కానీ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలన్నమాట. ఓకే, కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే బై నేచర్ అంటే స్పాట్ ప్రైస్లో దానికి ఏదైతే వాల్యూ ఉందో అది ఉండడం అయితే ఉంటుంది, అది న్యాచురల్గా ఉండే వాల్యూ ఉంటుంది. దానికి అడిషనల్గా ఏదైతే వాల్యూ మనం యాడ్ చేస్తామో దాన్ని ఏమంటాం మనం, టైం వాల్యూ అనేసి అన్నట్టు అంటాం అనమాట. టైం వాల్యూ అంటే ఏంటిది, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫ్రైడే రోజు దాని ఒక టైం వాల్యూ సపరేట్గా ఉంటుంది, మండే రోజు సపరేట్గా ఉంటుంది. మెల్లమెల్లగా అది ఏంటంటే పడిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని టైం డికే అని చెప్పేసి అంటారు. ఓకే, ద ఆప్షన్ ప్రీమియం డిఫైన్ అబోవ్ కన్సిస్ట్ ఆఫ్ 2 components. ఏమేమి కాంపోనెంట్స్ అనమాట, ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇంకోటి టైం వాల్యూ. ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆప్షన్ రిఫర్ టు ద అమౌంట్ బై విచ్ ద ఆప్షన్ ఈస్ ఇన్ ద మనీ. అదే లైక్ ఇన్ ద మనీ అంటే ఏంటిది, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి క్యాష్ మార్కెట్లో అంత ప్రైస్ ఉంది కాబట్టి దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అని అన్నట్టు అంటాం. ఓకే, ద అమౌంట్ అండ్ ఆప్షన్ బయర్ విల్ రియలైజ్ before adjusting for premium paid if he exercise the option instantly. Therefore, only in the money option have intrinsic value, whereas at the money and out of the money option have zero intrinsic value. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఆయన ఏం చెప్తుండో అంటే ఓన్లీ ఇన్ ద మనీలో మాత్రమే మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. ఎట్ ద మనీ ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు అని చెప్పేసి అంటుండ అనమాట. ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు అని అంటే ఏంది, ఆడ జీరో అయిపోతారా అని అనేది కాదు. ఎక్స్పైరీ డేట్ రోజు ఏమవుతుంది అని అంటే ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ ఏమవుతాయి అంటే స్టాక్ మార్కెట్ మన స్పాట్ ప్రైస్ ఏది ఉంటుందో దాని దగ్గరికి రావడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, సో అందుకనే అక్కడ జీరో నలిఫై అయిపోతుంది అని చెప్పేసి దాన్ని జీరో ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పేసి అంటారు అనమాట. అంతేగాని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు స్పాట్ ప్రైస్ ఎంత 150 ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ ద మనీ అంటే ఏంటిది 140. అయితే 140 ప్లస్ 10 అయితేనే కదా 150 అవుతుంది, అంతే కదా. సో ఈ ఎక్స్ట్రా 10 ఏంటిది, దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పేసి అన్నట్టు తీసుకుంటుండ ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ రోజు. అయితే ఎట్ ద మనీ రోజు ఆల్రెడీ 150 మైనస్ 150 చేస్తే ఎంత ఉంటుంది, అది జీరోనే ఉంటుంది. ఇది 160 మైనస్ 150 చేసిన మనిషి అనుకో మైనస్లోకి వెళ్తుంది, -10 అవుతుంది కాబట్టి దీన్ని జీరో తీసుకుంటాం. ఎందుకు, ఆప్షన్స్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఇంట్రిన్సిక్ వాల్యూ దట్ కెనాట్ బి లెస్ దెన్ జీరో కన్నా నెగిటివ్లో ఎప్పుడు ఉండదు అనమాట. నెగిటివ్లో ఉండదు కాబట్టి ఇక్కడ -10 వస్తున్నా కానీ మనం దాన్ని జీరో అనేది తీసుకుంటాం.
ఇక్కడ +10 వస్తుంది కాబట్టి దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అని అంటాం. ఇక్కడ ఎట్ ద మనీలో ఏంటంటే స్పాట్ ప్రైస్లో కూడా అదే నడుస్తుంది కాబట్టి మనం దాన్ని 0గా తీసుకుంటాం. ఒకవేళ నడవకుండా కానీ ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేట్ రోజు మన స్పాట్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మన స్ట్రైక్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి టైం డికే అయ్యి దాని ప్రైస్ దగ్గరికి వస్తాయన్నమాట. నాకు తెలిసి మళ్ళీ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను ఇది, ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మీకు, అందుకని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉండు భయ్యా, ఆయన ఏమంటుండు అంటే ఎస్బీఐ షేర్ ఉంది కదా, అది ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనం 200 అనుకుందాం, 200 రూపీస్ ఉంది. ఈయన ఏమంటుండు 250 రూపాయలు వెళ్ళిపోతుంది ఇది నెక్స్ట్ థర్స్డే కల్లా అని చెప్పేసి అంటుండ అనమాట. ఈరోజు ఏంటిది, ఈరోజు ఫ్రైడే, నెక్స్ట్ వీక్ థర్స్డే కల్లా లేదంటే ఇప్పుడు ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది 5th అనుకుందాం, 5th కల్లా ఇది 250 రూపీస్ అయిపోతుంది అని చెప్పేసి అంటుండు. అయితే దీనికి ఈ కాంట్రాక్ట్లో రావడానికి ఆయన ఏమంటుండు 200 రూపీస్ నడుస్తుంది, నువ్వు 250 రూపీస్కి సెల్లర్కి ఏమంటున్నావు, నువ్వు అమ్మమనే అంటున్నావు. అమ్మమని అన్నందుకు దానికి కొంచెం ఏమైనా టోకెన్ అమౌంట్ ఇవ్వాలి కదా. టోకెన్ అమౌంట్ ఏంటిది, ప్రీమియం, రైట్. ఇప్పుడు ఈ ప్రీమియం ఏదైతే ఉందో అది ఎట్లయితే టైము కిందికి వస్తుంటుందో నేను అంతే ప్రీమియము కట్టడం సబబు కాదు కాబట్టి ఆ ప్రీమియం అన్నది డికే అవ్వకుండా వస్తుంది అనమాట. అట్లా డికే వస్తుంటుంది కాబట్టి ఎట్ ద మనీలో ఏమవుతుంది అంటే అది 0 అయిపోతుంది ఇంట్రిన్సిక్ వాల్యూ, అవుట్ ఆఫ్ ద మనీలో కూడా 0 అయిపోతుంది, ఇన్ ద మనీలో మాత్రం ఉండిపోతుంది. ఎందుకు అంటే ఇన్ ద మనీ ఇప్పుడు ఏంటిది, ఇది ఇన్ ద మనీ కదా, 150 అన్నది ఇన్ ద మనీలో ఏమవుతుంది అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాబట్టి రెండు కలిపేసి ఆయన నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ 200 - 150 చేసినా కానీ నీకు ఇంకొక +50 ఉంటుంది, దీన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ లెక్క తీసుకుంటారు అనమాట. అదే ఇప్పుడు నేను 200 - 200 చేసిన అంటే ఇక్కడ 0 వస్తుంది, 200 - 50 చేసిన అంటే ఇక్కడ -50 వస్తుంది, కరెక్టే. కానీ ఇక్కడ నువ్వు ప్రీమియం కట్టిన పైసలు కూడా ఉంటాయి కదా, దాన్ని నువ్వు మైనస్ చేసినావు అని అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా నలిఫై అయిపోతుంది అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, టైం వాల్యూ, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రీమియం అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇఫ్ ఎనీ. ఇదేమంట, టైం వాల్యూ అంటే ఏంటిది, ప్రీమియంకి ఇంట్రిన్సిక్ వాల్యూకి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాని యొక్క పేరే టైం వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, ఏటీఎం అండ్ ఓటీఎం ఆప్షన్స్ హ్యావ్ ఓన్లీ టైం వాల్యూ బికాస్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ సచ్ ఆప్షన్స్ ఇస్. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నాడు చూడండి, ఏటీఎంకి ఓటీఎంకి ఏముంటుందంట, 0 ఉంటుందంట ఇంట్రిన్సిక్ వాల్యూ. ఆప్షన్స్ హ్యావ్ ఓన్లీ టైం వాల్యూ, ఇది టైం వాల్యూ మాత్రమే ఉంటుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 0 ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇట్లా గుర్తుపెట్టుకున్నా అయిపోతుంది మీకు. ఓకే, పీ ఆఫ్ చార్ట్ ఫర్ ఆప్షన్స్. పీ ఆఫ్ చార్ట్ అంటే ఏంటిది, మనకి ఎక్కడైతే ప్రైస్ వెళ్తుందో ఇప్పుడు ఒక దగ్గర నుంచి ప్రైస్ ఇప్పుడు ఇక్కడ వెళ్తుందని అనుకోండి, ఎక్కడ నుంచి మనకి ప్రాఫిట్ వస్తుందో అది వాళ్ళు చార్ట్ రూపంలో చూపిస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 150 రూపీస్ ఉంది, 150 రూపీస్ నుంచి నేను ఏమన్నా 250 రూపీస్ అని అన్నా. సో 250 రూపీస్ అని అంటే నాకు ఈ 150 రూపీస్ నుంచి నేను కొంచెం ఎంతో అంత ఒక 10 రూపాయలు ప్రీమియం కట్టి ఉంటా కదా, అంటే ఇక 160 తర్వాత ఎంతైతే వెళ్తారో పైకి 170, 180 అట్లా ఉంటుంది కదా. సో 160 నుంచి ఎంతైతే పైకి వెళ్తుందో అంతా నా ప్రాఫిటే, అంతా కూడా నా ప్రాఫిటే. 160 కన్నా తక్కువ ఉంది అంటే 160 కన్నా 150 ఉన్నా కానీ నేను లాసే, ఎందుకంటే ఆల్రెడీ నేను 10 రూపాయలు ఎక్సెస్గా కట్టాను కదా ప్రీమియం. సో అది నేను మైనస్ చేసుకున్నా అంటే 10 రూపాయలు నాకు లాసే. ఒకవేళ ఈ 150 కన్నా 140 వెళ్ళిపోయింది అంటే ఈ 10 రూపాయలు లాసు, మళ్ళీ ఈడ ఒక 10 రూపీస్ లాస్ అయింది కాబట్టి ఓవరాల్గా 20 రూపీస్ నాకు లాస్ అనమాట. దీన్నే వాళ్ళు ఒక చార్ట్ రూపంలో చూపిస్తారు, దాన్నే పీఎఫ్ చార్ట్ అని అంటారు అనమాట. అది మనకి ఎక్కడ అవసరం పడరు, ఓన్లీ మీకు నాలెడ్జ్ కోసం ఇప్పుడు చెప్తున్నాను అంతే. లాంగ్ ఆప్షన్, షార్ట్ ఆప్షన్. లాంగ్ ఆప్షన్ అంటే ఏంటిది, సింపుల్గా చెప్పాలి అంటే నేను బై చేసిన అంటే దాన్ని లాంగ్ అంటే అంటారు.
సెల్ చేసిన అంటే దాన్ని షార్ట్ అంటారు అన్నమాట. ఓకే, లాంగ్ కాల్, షార్ట్ కాల్ అంటే ఏంటిది? లాంగ్ కాల్ అంటే ఏంటిది? కాల్ అంటే ఏంటిది? అసలు ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లాంటప్పుడు లాంగ్ చేసిన అంటే నేను బై ఏమని చేసిన, ఆ ప్రైస్ పైకి పోతుంది అని చెప్పేసి చేసిన. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ బై చేసిన అంటే ఎవరో ఒకరు అమ్మాలి కదా. బైని మనం లాంగ్ అంటున్నాం అంటే సెల్ని ఏమంటాము? షార్ట్ అంటాం అనమాట. సో ఆప్షన్స్లో కూడా మనము మన దగ్గర ప్రోడక్ట్ లేకున్నా కానీ, అంటే ఫిజికల్గా ప్రోడక్ట్ లేకున్నా కానీ, మనము ఒక స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైస్ ఒక వాల్యూ కింద పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది అంటే వాళ్ళు ఫస్ట్ షార్ట్ చేసేసి తర్వాత బై చేస్తారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ షార్ట్ కాల్ ఇంకా షార్ట్ పుట్ అనేది కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇదే విధంగా ఒకవేళ ప్రైస్ నేను కింద పడిపోతుంది అని చెప్పేసి నేను ఉన్నా అంటే బై చేసే వాళ్ళనేమో లాంగ్, ఆ పుట్ని బై చేస్తున్నారు కాబట్టి లాంగ్ పుట్ అనేసి అంటారు ఆ పొజిషన్ని. షార్ట్ చేసేవాళ్ళు అంటే సెల్ చేసే వాళ్ళని షార్ట్ పుట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్. దీంట్లో ఒక చిన్న టాపిక్ చెప్పాలి. లివరేజ్ అంటే ఏంటిది? అండ్ ఆప్షన్ బయర్ పేస్ రిలేటివ్ స్మాల్ ప్రీమియం ఫర్ మార్కెట్ ఎక్స్పోజర్ ఇన్ రిలేషన్ టు ది కాంట్రాక్ట్ వాల్యూ. అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఒక 10 లక్షలు ఉంది అని అనుకోండి. 10 లక్షలు అంటే మీరు 10 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. దానికి వాళ్ళు లివరేజ్ ఇస్తారనమాట. లివరేజ్ ఎంత? ఒక ఇప్పుడు ఎంత మన 1:5 లేకుంటే 1:10 ఉంది అంటే 1:10 ఉంది అంటే మీరు 10 లక్షల దానికి ₹1,00,000 కడితే సరిపోతుంది అనమాట. ఓకే, దాన్ని లివరేజ్ అని అంటారు. అంటే మీకు ₹1,00,000 కడితే 10 లక్షలు ఉన్న ప్రోడక్ట్ మీరు కొన్ని దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని లివరేజ్ అని అంటారు సింపుల్గా. ఇంకా ఈ డిఫరెన్సెస్ వచ్చేసి మీరు నార్మల్గా పాజ్ చేసి చదువుకుంటే సరిపోతుంది. దీన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మొత్తం అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా. ఇది సింపుల్గా ఏంటంటే ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి మాత్రమే ఇలా రాశారంటే ఒకసారి చదవండి అయిపోతుంది అంతే. ఓకే, 4.7లో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్ ప్రైజింగ్ అండ్ ఆప్షన్ గ్రీక్స్. ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేసి అన్నది మీకు ఎగ్జామ్ రిలేటెడే కాదు, నార్మల్గా మీరు ట్రేడ్ చేస్తున్న అంటే కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆప్షన్ ఒక ప్రైజింగ్ ఫండమెంటల్స్ ఏందో తెలుసుకుందాం. అసలు ఆప్షన్ ఎట్లా ప్రైజింగ్ చేస్తారు? ఎందుకంటే సెబీ వాళ్ళు కానీ వేరే ఎవరు కూడా, రెగ్యులేటర్స్ కూడా ఎవరు ప్రైస్ అనేది డిటర్మైన్ చేయరు. అది ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. ఎట్లా అవుతుంది? సిస్టమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని, పారామీటర్స్ని పట్టుకొని అది చేస్తుంది. అది దాంట్లో ఏదేది పరిగణిస్తుంది అంటే అది స్పాట్ ప్రైస్ని తీసుకుంటుంది, స్ట్రైక్ ప్రైస్ని ఉంటుంది కదా, అది కూడా తీసుకుంటాను అనమాట. ఆఫ్ ఆప్షన్ ఒక స్ట్రైక్ ప్రైస్ని, అండర్లయింగ్ అసెట్ ఒక స్పాట్ ప్రైస్ని, వొలాటిలిటీ ఆఫ్ అండర్లయింగ్ అసెట్ ప్రైస్ అంటే అండర్లయింగ్ అసెట్ ఒక ప్రైస్ వొలాటిలిటీ అంటే ఏంటిది అంటే ఎంత స్పీడ్గా ప్రైస్ అన్నది మూవ్ అవుతుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ అవుతుంది అని దాన్ని వొలాటిలిటీ అంటారనమాట. ఓకే, సో దాన్ని కూడా అది పరిగణిస్తుంది అనమాట. మళ్ళీ టైం టు ఎక్స్పైరీ, టైం డికే అని చెప్పేసి అన్నాను కదా, దాన్ని కూడా అది మైండ్లో పెట్టుకొని, మళ్ళీ బయట ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా నడుస్తున్నాయి ఇవన్నీ తీసుకొని కన్సిడరేషన్లో తీసుకొని అది ఆప్షన్ యొక్క ప్రైజింగ్ని అది డిసైడ్ చేస్తారనమాట. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటిది? ఇది సెన్సిటివిటీ చెప్తుంది అనమాట. దేని సెన్సిటివిటీ? ద సెన్సిటివిటీ మోస్ట్ కామన్లీ ట్రాక్డ్ ఇన్ ద మార్కెట్ ఆర్ నోన్ కలెక్టివ్లీ యాస్ గ్రీక్స్. అంటే మార్కెట్ ఒక సెన్సిటివిటీ అంటే ఏంటి? బయ్యర్స్ ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు, అందరూ బై చేయడానికి ఇష్టపడుతున్నారా, సెల్లర్స్ ఎట్లా ఉన్నారు, అందరూ సెల్ చేద్దామని అనుకుంటున్నారా, లేదంటే కొత్త పొజిషన్స్ ఏమైనా ఓపెన్ చేసి బై చేద్దామని అనుకుంటున్నారా. సో ఇది ఎంత డీటెయిల్స్ని వాళ్ళు మార్కెట్ యొక్క సెన్సిటివిటీని ఎట్లుంది అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి కలెక్టివ్గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు గ్రీక్స్ అని చెప్పేసి పెట్టారనమాట. అందులో 5 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే డెల్టా, గామా, తీటా, వేగా అండ్ రూ. ఈ రూ అనేసి అన్నది మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో మ్యాక్సిమం ఎవ్వరు వాడరు. అది ఎందుకు అని మీకు నేను చెప్తాను ఇప్పుడు. సో డెల్టా అనేసి అన్నది చాలా ఇంపార్టెంట్. డెల్టా, గామా అనేసి అన్నది ఏమో మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నాం అంటే ఈ రెండు ఆప్షన్ బయర్స్.
ఆప్షన్ బయ్యర్స్ చూడాల్సినది ఇంపార్టెంట్ అనమాట. టీటా వచ్చేసేమో రైటర్స్ అనమాట, ఆప్షన్ రైటర్స్. ఆప్షన్ రైటర్స్ అంటే ఎవరు? ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్ ఆర్ రైటర్స్, వీళ్ళు దీన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు అనమాట. ఆప్షన్ బయ్యర్స్ ఏమో డెల్టా ఇంకా గామాని ఎక్కువ మైండ్లో పెట్టుకొని వాళ్ళు డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో డెల్టా అంటే ఏంటిది? చేంజింగ్ ఆప్షన్ ప్రీమియం డివైడెడ్ బై యూనిట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ. ఓకే, సో డెల్టా అంటే ఏంటిది అని అంటే అది మనకి ఏం చెప్తుంది? మనకి అండర్లయింగ్ అసెట్ ప్రైస్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఒక ₹2 పెరిగింది అని అంటే మన ఆప్షన్ ఒక ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఎంత తక్కువ అవుతుంది అని చెప్తారనమాట. సో దాని ఫార్ములా వచ్చేసి ఏంటంటే చేంజింగ్ ఆప్షన్ ప్రీమియం డివైడెడ్ బై యూనిట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్. అంటే ₹1 ₹2 ఏదైతే ప్రైస్ అండర్లయింగ్ అసెట్ ప్రైస్ పెరుగుతుంది తక్కువ అవుతుందో దాన్ని ప్రపోర్షనేట్గా మన ఆప్షన్ ప్రీమియము ఎంతవరకు పెరుగుతుంది తక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పేది ఏది? డెల్టా అనమాట. ఓకే, సో డెల్టా ఫర్ కాల్ ఆప్షన్ బయర్స్ విల్ బీ ఆల్వేస్ పాజిటివ్, సెల్లర్స్కి ఏమో నెగిటివ్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు అని అంటే అండర్లయింగ్ అసెట్ మనము సెల్లర్స్ ఏంటని అంటే వాళ్ళు నెగిటివ్ అంటే పడిపోతుంది అని చెప్పేసి మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి డెల్టా అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్స్లలో నెగిటివ్ వస్తుంది. మనమేమో పాజిటివ్గా ఉంటాం, అంటే ప్రైస్ పైకి పోతుంది అని అన్నట్టు అనుకుంటాం కాబట్టి వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ప్రీమియం అది పాజిటివ్లో వెళ్తుంది అనమాట డెల్టా అనేసి అన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గామా అంటే ఏంటిది అని అంటే యూనిట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ అసెట్. అంటే ₹1 కానీ ₹2 కానీ అండర్లయింగ్ అసెట్ ప్రైస్ చేంజ్ అయినప్పుడు డెల్టా ఎంత చేంజ్ అవుతుంది, డెల్టా ఎంత పోర్షన్లో ఎంత ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతుంది అని చెప్పి క్యాల్కులేట్ చేసి చెప్పేదే మనకి గామా అనమాట. ఓకే, సో డెల్టా ఏం చేస్తుంది? ఆప్షన్ ప్రీమియం ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. ఈ గామా ఏం చెక్ చేస్తుంది? ఎంత ప్రపోర్షన్ ఆఫ్ డెల్టా చేంజ్ అవుతుంది, ₹1 వాల్యూ చేంజ్ కావడంలో ఇది ఎంత వరకు చేంజ్ అవుతుంది అని చెప్పి చెప్తారు అనమాట మనకి. ఏది? డెల్టా వాల్యూస్ ఎంత చేంజ్ అవుతాయి అని చెప్పేసి చెప్తాను. టీటా ఈజ్ అ మెజర్ ఆఫ్ ఎన్ ఆప్షన్ సెన్సిటివిటీ టు టైమ్ డికే. సో చెప్పాను కదా, టీటా అని అన్నది ఏంటిది అని అంటే టైం డికేని మనకి మెజర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇది కూడా చూడవచ్చు, చేంజింగ్ అండ్ ఆప్షన్ ప్రీమియం డివైడెడ్ బై చేంజింగ్ టైమ్ టు ఎక్స్పైరీ. అంటే టైం ఎట్లయితే గడుస్తుందో దాన్ని మనం ఇక్కడ డినామినేటర్లో తీసుకుంటాం, పైన బై డిఫాల్ట్ ఆప్షన్ ప్రీమియం ఉంటుందన్నమాట. సో ఈ రెండిటి ఒక వాల్యూవే టీటా అనమాట. అంటే ఏంటిది? ₹1 కానీ ₹2 కానీ ఒక రోజు మొత్తం టీటా అంటే సింపుల్గా టైం డికే కదా. టైం డికే అంటే ఏంటిది? ఒక రోజు మొత్తం మనము అనుకున్న విధంగా ఫేవరబుల్గా వెళ్ళలేదు అని అనుకోండి స్టాక్ ప్రైస్, అప్పుడు ఎంతవరకు మనము లూజ్ అవుతాం. ఎందుకు లూజ్ అవుతాం? ఇక్కడ ఇంతకుముందు ఒక చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని? నేను ఫ్రైడే రోజు తీసుకునేప్పుడు ₹5 ఉండే, నేను మండే రోజు తీసుకున్నప్పుడు కూడా ₹5 కట్టమని అంటే అది తప్పు కదా. ₹4 కూడా ఉండాలి. ఎందుకని అంటే ఈయనకి 5 days ఇచ్చారు, నాకు 4 days ఇచ్చారు, అంతే కదా. సో దాన్ని ఏమంటాము ఇక్కడ? ఆల్దో స్టాక్ ప్రైస్ పెరుగుతున్నా తక్కువ అవుతున్నా ఏది ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ ₹5 నుంచి ఉన్నది ప్రీమియం ₹4 అయ్యింది అంటే ఇక్కడ తక్కువ అయిపోయింది. సో దాన్ని టైం డికే అని అంటాం అనమాట. సో ఇదేం చెప్తుంది? టీటా ఏం చెప్తుంది? ఎంత పోర్షన్ ఆఫ్ ప్రీమియం చేంజ్ అవుతుంది ఒకరోజు మొత్తంలో నువ్వు అనుకున్నట్టు ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ నువ్వు అనుకున్న ప్రపోర్షనేట్లో వెళ్ళలేదు అని అంటే నీకు టైం డికే వల్ల ఎంత లాస్ వస్తుంది అని చెప్పేసి చెప్పేది ఏది? టీటా అనమాట. ఓకే, వేగా ఏం చేస్తుంది? వేగా ఈజ్ అ మెజర్ ఆఫ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ఎన్ ఆప్షన్ ప్రైస్ టు చేంజెస్ ఇన్ ద మార్కెట్ వొలాటిలిటీ. ఇట్ ఈస్ అ చేంజ్ ఆఫ్ an option premium for a given change, typically 1% in the underlying velocity. ఓకే, వెలాసిటీ ఏం చెప్తుంది అని అంట మార్కెట్లో, వెలాసిటీ అంటున్నాను, వొలాటిలిటీ ఏం చెప్తుంది అని అంట మార్కెట్లో ఏదైతే మనము అండర్లయింగ్ అసెట్ వొలాటిలిటీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ ప్రీమియం ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేసి మనకి వొలాటిలిటీ చెప్తుంది అని అంట.
వొలాటిలిటీకి అసలు ఆప్షన్ ప్రీమియంకి సంబంధం ఏముంది అని చెప్పి మీకు మైండ్లో వస్తుంది. ఏంది అని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు 150 రూపీస్ ప్రైస్ అని అనుకున్నది 160 రూపీస్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఎప్పటికల్లా నెక్స్ట్ ఫ్రైడే కల్లా అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దీనిలో ఉన్న వొలాటిలిటీ అంటే ఏంటిది, అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ స్టాక్ ప్రైస్ ఎంత స్పీడ్గా అవుతుంది. ఇది 150 నేను ఏమనుకున్నా, నేను నెక్స్ట్ ఫ్రైడే కల్లా 160 అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏదో సంథింగ్ వచ్చేసి ఓవర్ నైట్ అది 150 నుంచి 160 అయిపోయింది. అంటే న్యాచురల్గా ఏమనుకున్నాం మనము 5 డేస్లో అవుతుంది అని అనుకున్నది 1 డేలోనే అయిపోయింది. ఇంత స్పీడ్గా అయిపోయింది కదా. ఇంత స్పీడ్ అయ్యింది, ఆ స్పీడ్గా అయ్యింది ఎంతైతే స్పీడ్గా అయ్యిందో దానివల్ల నా ప్రీమియం, నా ఆప్షన్ ఒక ప్రీమియము ఎంత పెరుగుతుంది అని చెప్పేదే వేగా అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే ధన్మని పెరిగిపోతుందో, లేకుంటే ఒక అప్స్ అండ్ డౌన్స్ వల్ల మనకి డిఫరెన్స్ వస్తుందో అది ఎంతవరకు డిఫరెన్స్ రావచ్చు అని చెప్పేదే వేగా అనమాట. ఓకే, రో అంటే ఏంటి అంటే సింపుల్గా మనకి ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి మనకి రెపో రేట్ అవన్నీ ఇస్తుంది కదా. సో 1% చేంజ్ వల్ల మనకి ఆప్షన్ ప్రీమియం ఎంత చేంజెస్ వస్తాయి అని చెప్పడం రో అనమాట. ఇది జనరల్గా మనం ఎవరు వాడాం, మనము జనరల్గా వాడేది ఏంటంటే డెల్టా, గామా, టీటా, ఇంకా వేగా. ఓకే, దాంట్లో కూడా మోర్ స్పెసిఫికల్లీ డెల్టా ఇంకా గామా ఏంటంటే బయ్యర్స్ వాడతారు ఎక్కువగా. టీటా వచ్చేసి ఏంటి అంటే మనము ఆప్షన్ రైటర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ వాడతారు అనమాట. ఓకే, ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఆఫ్ ఎన్ ఆప్షన్ ఇదేంటిది అంటే వాలటిలిటీ అంటే ఏంటిది, ఒక ప్రైజ్ ఒక స్టాకు అప్ అండ్ డౌన్ కావడాన్ని వాలటిలిటీ అంటూ అంటాం. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఏంటిది అంటే ఆ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ దాంట్లో ఏదైనా చేంజెస్ వచ్చేది ఉంది అంటే లైక్ ఏదైనా కాంట్రాక్ట్ డిస్ప్యూట్ ఉంది, అది ఆ కాంట్రాక్ట్ ఫైల్ చేసింది. కాంట్రాక్ట్ ఫైల్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ వచ్చింది అంటే లాభాలలో ఇంకెక్కువ లాభాలు వస్తాయి. కాంట్రాక్ట్ రాలేదు అంటే ఎక్కువ లాభాలు రావు, అంతే కదా. అయితే ఈ వొలాటిలిటీని మనము ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రీవియస్ హిస్టారిక్ డేటా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఫ్యూచర్లో ప్రిడిక్ట్ అయ్యే ప్రైస్ని మనము హిస్టారికల్గా ఉన్నదాన్ని తీసుకోవడానికి లేదు. సో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏమన్నారు అంటే డిఫరెంట్గా ఇంకోటి ఏదైనా తీసుకురండి అని అన్నప్పుడు అప్పుడు బ్లాక్ షోల్స్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంటుంది అన్నమాట, మనకి ప్రైజింగ్ మోడల్ ఉంటుంది. దాన్ని వీళ్ళు రివర్స్ ఆర్డర్లో చేసి ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇచ్చాను. బట్ మీరు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంప్లాయిడ్ వాలటిలిటీ దేని బేసిస్ పైన ఉంటుంది, బ్లాక్ షోల్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ ఆర్డర్లో చేసి దీన్ని ఇంప్లాయిడ్ వాలటిలిటీ తీసుకుంటారు. ఎందుకు అంటే నార్మల్ వాలటిలిటీ ఏంటిది, హిస్టారిక్ డేటాని బట్టి ఉంటుంది. కానీ ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఏంటి అంటే ప్రజెంట్గా నడిచేటి దాన్ని కూడా పరిగణించి తీసుకుంటుంది. కాబట్టి ఇంప్లాయిడ్ వాలటిలిటీని మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేశారనమాట. ఓకే, ఓకే. సో ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను. బ్లాక్ షోల్ మోడల్ ఇప్పుడు మన ఈ ఆప్షన్ ప్రైజింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ ప్రైజింగ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మన బ్లాక్ షోల్ మోడల్ అనేసి ఉంటుంది, ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, అని నేను చెప్తాను ఒక నిమిషం. ఓకే, సో దానికన్నా ముందు ఏంటిదంటే ఇది మనం కవరప్ చేసేద్దాం. ఇది కవరప్ చేశాక నేను చెప్పేస్తాను. అది ఇంప్లాయిడ్ వాలటిలిటీ హయ్యర్గా ఉంది అంటే ఒకవేళ ఇంప్లాయిడ్ వాలటిలిటీ హైగా ఉంది అని అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు అంటే ఆప్షన్స్ని సెల్ చేసేస్తారు అనమాట. అదే ఒకవేళ వాలటిలిటీ లో ఉంది అని అంటే ఆప్షన్స్ని బై చేస్తారు. ఎందుకు ఆప్షన్స్ని బై అండ్ సెల్ చేస్తున్నారు వాలటిలిటీని బట్టి అంటే వాలటిలిటీ అంటే ఏంటిది అసలు జనరల్గా వాలటిలిటీ అంటే ఏంటి అంటే ప్రైస్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాలటైల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అది ఎక్కడైనా పోవచ్చు ప్రైస్. మనము 10 రూపాయలు అని అనుకున్నది 1000 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు ఉన్నది 10 రూపాయలు కూడా కావచ్చు. సో అంత అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కాబట్టి మనము ఆ టైంలో ఏం చేస్తాం అంటే దాంట్లో ట్రేడ్ని మనము సేల్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. ఓకే, లో వాలటిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనము బై చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ వాలటిలిటీ ఉన్నప్పుడు మనం సెల్ కూడా, ఈ రైటర్స్ కూడా ఎందుకు అమ్మేస్తారు అంటే వాళ్ళకి టైం డికే వస్తుంది కదా. అంటే ఇప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉంది అంటే బై డిఫాల్ట్ ఏంది, ప్రీమియమ్స్ అనేది పెరుగుతున్నాయి. కానీ వాలటిలిటీ వల్ల పెరిగింది, దాని లోపల ఇంకా ఏం డిఫరెన్స్ అయితే లేదు కదా.
కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు పెరిగింది ఓకే, కానీ రాబోయే ఒక 2-3 రోజులల్లో టైం డికే వల్ల ఇది ఎట్లా పడిపోతుంది, కాబట్టి మనకి ప్రీమియం ఏదైతే ఉందో అది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సెల్ అవుట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ 4.8 నేను మిస్ అవుట్ అయిపోయిన స్లైడ్. సో 4.8లో వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ చెప్పారనమాట. ఆప్షన్ని అసలు మనము ఎట్లా ప్రైజింగ్ చేస్తాం ఏంటిది అని చెప్పేసి, అదేం లేదు, 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏంటంటే బైనోమియల్ ప్రైజింగ్ మోడల్. ఎక్కడైనా రాయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో బైనోమియల్ ప్రైజింగ్ మోడల్. ఓకే, సో బైనోమియల్ ప్రైజింగ్ మోడల్లో ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డెవలప్ చేశారు అని అంటే విలియం షార్పే 1978లో ఈయన డెవలప్ చేశారనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి ఏంటిది అని అంటే ద బ్లాక్ అండ్ షోల్స్ మోడల్. సో బ్లాక్ అండ్ షోల్స్ మోడల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది 1973లో వచ్చింది, ఇదేమో 1978లో వచ్చిందనమాట. దీన్ని ఎవరు తీసుకొచ్చారు, దీన్ని తీసుకొచ్చిన ఆయన విలియం షార్పే. ఓకే, మళ్ళీ దీన్ని బ్లాక్ అండ్ షోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకొచ్చిన వాళ్ళ పేరు ఏంటంటే ఫిషర్ బ్లాక్ అండ్ మైరన్ షోల్స్. ఫిషర్ బ్లాక్ ఇంకా మైరన్ షోల్స్. ఓకే, సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండిట్లలో ఎక్కువ ప్రామినెంట్గా అయ్యింది ఏంటిది అని అంటే ఈ రెండు కూడా యాక్సెప్టబుల్, చాలామంది యాక్సెప్ట్ చేశారు. బట్ ఏంటిది అని అంటే ఈ బైనోమియల్ ప్రైజింగ్ మోడల్ ఉంది కదా, అది అంతా రిలవెంట్గా లేదు, అది కొంచెం కాంప్లెక్స్ మెథడాలజీ ఉంది అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి చాలామంది ఏది వాడారు అని అంటే పాతదే అయినా కానీ బ్లాక్ అండ్ షోల్ మోడల్సే వాడారనమాట. దీంట్లో వాళ్ళు ఏమేమి క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారు అని అంటే 5 పారామీటర్స్ అని చెప్పేసి అన్నాం కదా మనం ఇంతకుముందు, స్టాక్ ప్రైస్ కానీ, స్ట్రైక్ ప్రైస్, వాలటిలిటీ, టైమ్ ఆఫ్ ఎక్స్పైరీ అండ్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఈ మోడల్ని తీసుకొచ్చారనమాట. అందుకని ఇది ఎక్కువ ఫేమస్ అయ్యింది కంపేర్ టు బైనామియల్ ప్రైజింగ్ మోడల్. ఆల్దో అది కొత్తగా వచ్చినా కానీ అది ఎవరు ఎక్కువ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అది క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉండేది కాబట్టి, ఇంకా టైం కన్జ్యూమింగ్ ఉండే కాబట్టి అది ఎవరు వాడలేదు. సో బైనామియల్ మోడల్ పోయి పాతదైనా కానీ ఇదే ఎక్కువ ఇప్పుడు మన ఆప్షన్ ప్రీమియం కోసం వాడతారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇదే ఇక 4.10లో వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బయ్యర్ అండ్ సెల్లర్. అంటే ఒక బయ్యర్ కానీ సెల్లర్ కానీ అయినా ఎట్లా అనాలిసిస్ చేస్తాడు ఆప్షన్స్ అనే దాన్ని చూస్తూ ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ there is no intrinsic value but only time value, hence these options remain cheaper compared to in the money option. ఎందుకు చీపర్గా ఉంటాయి ఇవి అని అంటే ఇప్పుడు మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ దీంట్లో ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. సో అంటే ఏంటిది, ఆల్రెడీ ఇప్పుడు ఇది స్పాట్ ప్రైస్ 150 ఉండే, సో ఇది 160 కావాల్సింది ఉంది, కానీ ఇదేంటిది 140 రూపీస్ ఉన్నది. ఇప్పుడు నేను స్పాట్ ప్రైస్లో ఇప్పుడు నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 140 ప్లస్ 10 రూపీస్ అంటే ఆల్రెడీ ఈడ నేను ప్రాఫిట్లో ఉన్నా 10 రూపీస్. ఈడ ఏంటిది, ఈడ నేను జీరోలో ఉన్నా, ఈడ నేను లాస్లో ఉన్నా, అంతే కదా. సో అందుకనే ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఈజ్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. అందుకనే ఇది ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉంది కాబట్టి ఇది ఏంటిది, ఇది కొంచెం ప్రైజింగ్ అనేది హై ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఏదైతే ఇల్లు ఆల్రెడీ కట్టేసి ఉంది, ఇంకా దాంట్లో రెంట్స్ కూడా వస్తున్నాయి అని అంటే దానికి కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది.
ఏదైతే ఇల్లు అక్కడెక్కడనో దూరం ఉంది, ఇంకా అది ఇంకా కట్టాల్సింది ఉంది, దాంట్లో మెయింటెనెన్స్ అవంతా చాలా ఉంది అని అంటే అది ఇంకా అయ్యేది ఉంది అన్నప్పుడు దాని ప్రైస్ అనేది తక్కువనే ఉంటుంది. అంతే, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మీరు అప్లై చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది. దేర్ ఫోర్ ఆప్షన్ బయర్స్ పే హయ్యర్ ప్రీమియం ఫర్ అన్ ఇన్ ద మనీ ఆప్షన్ కంపేర్ టు అండ్ ఎట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్. ఫర్ ఏటీఎం ఆప్షన్ ద అన్సర్టనిటీ ఈజ్ హైయెస్ట్ యాజ్ కంపేర్ టు ఇన్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఎందుకు దీనికి ఎట్ ద మనీకి ఎందుకు అంతగానం ఎక్కువ అని అంటే చెప్పలేం. ఇప్పుడు ఎట్ ద మనీ అని అంటే ఏంటిది, కరెంటు మార్కెట్ ప్రైస్లో ఇంత నడుస్తుంది ఇది. సో ఇప్పుడు నా ప్రిడిక్షన్ ఏంటిది, ఇది 150 నుంచి 160 వెళ్తుందని చెప్పేసి. కానీ అట్ ద సేమ్ టైం అది అట్లా నేను ప్రిడిక్ట్ చేసిన అని చెప్పేసి అది ప్రైస్ పడిపోద్దు అని చెప్పేసి లేదు కదా. సో ఎట్ ద మనీలో ఏంటిది అని అంటే ప్రైస్ పైకైనా పోవచ్చు, కిందికైనా రావచ్చు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అందుకని దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్ ద మనీ ఇంకా అవుట్ ఆఫ్ ద మనీలో ఏంటిది అని అంటే, ఇన్ ద మనీలో ఏంటి అని అంటే టైం వాల్యూ ప్లస్ ఇంట్రెన్సిక్ వాల్యూ రెండు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అది 150 నుంచి ఇట్లా కింద పడిపోతున్నా కానీ టైం వాల్యూ మాత్రమే కొంచెం డిడక్ట్ అవుతుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ అట్లానే ఉంటుంది. స్టిల్ నేను ప్రాఫిటబుల్ ఉంటా. ఎట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో దాన్ని డెల్టా వాల్యూ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ ఇంపాక్ట్ రాదు నాకు. కానీ ఎట్ ద మనీ ఉంటుంది కదా, దాని డెల్టా వాల్యూ అనేసి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దాన్ని ప్రీమియం మనిషి అనేది జల్దీ కరిగిపోతారు అనమాట. ఓకే, అందుకనే ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్దో ఇన్ ద మనీలో మనము ఎక్కువ పైసలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి తెలిసినా కానీ అది ఇన్ ద మనీ కొంతమంది స్క్రిప్ట్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. దిస్ ఈజ్ బికాస్ వీ నో దట్ నేను ఇది ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసిన అనుకుంటా. ఈవెన్ ఇఫ్ ద ప్రైస్ మూవ్ సమ్ వాట్ ఇన్ ఈ డైరెక్షన్, సేమ్ అదే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది దెర్ ఈజ్ ఎ హ్యూజ్ అన్సర్టనిటీ హియర్ అండ్ దిస్ అన్సర్టనిటీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది టైమ్ టు ఎక్స్పైరీ. సేమ్ అదే, ఈ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్ ద మనీ దగ్గర వాళ్ళు దీన్ని తీసుకోవడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు ఐటీఎం ఆర్ ఓటీఎం. ఓటీఎం ఎందుకు అని అంటే డెల్టా వాల్యూ తక్కువ ఉంటుంది. ఐటీఎం ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది ప్లస్ టైం వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి రెండు ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువ ఇంపాక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఏది, రిస్కీ ప్రోడక్ట్ దీంట్లో ఈ మూడిట్లలో ఎట్ ద మనీ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆప్షన్స్లో వెళ్తున్నారు అని అంటే ఎట్ ద మనీ తీసుకోవడం అంత మంచిది కాదు. ఇన్ ద మనీలో తీసుకోండి, కొంచెం అమౌంట్ ఒక 1000 ఎక్కువైనా కానీ ఇన్ ద మనీలో తీసుకుంటే మీరు కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.